Hello beauties, welcome back to my YouTube channel Glamour with Sai Lakshmi. If you are watching this video for the very first time and if you haven't subscribed yet, please hit the bell icon below to get my notification. And today we are not doing any video on beauty or skincare, but I am doing my engagement vlog. Guys, all my vlogs will be in Telugu and all my beauty and skincare related content will be in English. As a beginner, this is really challenging to me, but the response that you guys are giving really makes me happy and that motivates me a lot to do more helpful and interesting content. So let's get into the video. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నా ఎంగేజ్మెంట్ వ్లాగ్ చేస్తున్నాను. సో నా ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అండ్ నా శారీ, జ్యువెలరీ అండ్ మై ఫ్యాన్సీ సూట్ అవన్నీ ఎక్కడ కొన్నామో, ఎలా కొన్నామో అన్నీ చూపిస్తాను, చెప్తాను. సో మీరు నా ఎంగేజ్మెంట్ టీజర్ చూడనట్టయితే ప్లీజ్ కిందకెళ్ళి చూడండి. అండ్ మీరు నా ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మా ఎంగేజ్మెంట్ 6th ఏప్రిల్లో జరిగిందండి. అండ్ మై ఫియాన్సీ ముఖేష్, తను నాకు 8 yearsగా తెలుసు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అండ్ నవ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ హ్యాపీలీ ఎంగేజ్డ్. ఏ ఆడపిల్లకైనా నచ్చిన అబ్బాయి హస్బెండ్గా వస్తున్నాడంటే అంతకు మించి హ్యాపీనెస్ ఏముండిద్ది చెప్పండి. సో అలా నాకు నా లైఫ్లోకి ముఖేష్ హస్బెండ్గా అడుగు పెడుతున్నాడు. సో ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ గర్ల్ అనమాట. సో తను నన్ను చూసుకుంటు చాలా చిన్న పిల్ల ప్యాంపర్ చేస్తాడు. సో అక్కడే నేను పడిపోయానండి. సో తను నవ్వుతుంటే అలానే చూస్తుండాలనిపిస్తుంది. సో తను మాట్లాడుతుంటే అలానే వినాలనిపిస్తుంది. I don't know. So that's how we are happily into a relationship which has gone to the next level now. సో ఆ రోజు ఫస్ట్ పూజ ఉంటుంది కదండి. సో ఆ పూజకి నేను వేసుకున్న లెహెంగా చూపిస్తాను. సో లెహెంగా వచ్చేసి గోల్డ్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్లో వచ్చిందండి. సో దిస్ ఈజ్ ద లెహెంగా. సో ఇట్స్ హెవీ వర్క్, మొత్తం గోల్డ్ థ్రెడ్తో, అండ్ ద లుక్ ఈజ్ వెరీ గ్రాండ్ లుక్ ఇచ్చిందండి ఇది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా మొత్తం వర్కే వచ్చేసింది. సో నేనేం వర్క్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇట్స్ జస్ట్ లైక్ నేను జస్ట్ స్టిచ్ చేయించాను అంతే. బ్యాక్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఈ గోల్డ్ లెహెంగాకి పేరప్ వచ్చేసి బేబీ పింక్, వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి, గోల్డ్ అండ్ బేబీ పింక్. సో ఇది పేరప్ చేసేసరికి ద లుక్ హ్యాస్ కమ్ వెరీ ఎలిగెంట్ అనమాట. నేను దీని రిలేటెడ్ పిక్స్ నేను పోస్ట్ చేస్తాను, ఆ రోజు నేను కట్టుకున్న ఫోటో. సో ఇప్పుడు లైటింగ్లో అంత నీట్గా కనపడట్లేదు. అండ్ నెక్స్ట్ నేను చూపించబోయేది నాకు అత్తయ్య గారు వాళ్ళు పెడతారు కదండి శారీ. సో ఆ పట్టు చీర చూపించబోతున్నాను. అండ్ దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ శారీ అండ్ సెలెక్షన్ కూడా మా అత్తయ్య గారిది. ఇట్స్ రియలీ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో ఇట్స్ బేబీ పింకిష్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్. చాలా ఎలిగెంట్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఉండిందండి ఈ శారీ. సో ఆ రోజు పిక్స్లో చూస్తే అర్థమవుతుంది హౌ బ్యూటిఫుల్ ఇట్ వాజ్ అని. సో ఈ శారీకి మేము వైట్ జ్యువెలరీ పేరప్ చేసాము. సో దాట్ హ్యాస్ గివెన్ వెరీ గ్రాండ్ లుక్. ఈ శారీకి నాకు లాంగ్ ఇప్పుడంతా ట్రెండ్ ఎల్బో హ్యాండ్స్ కదా. సో నాకు ఎల్బో హ్యాండ్స్ కంటే షార్ట్ హ్యాండ్స్ ఇష్టం. సో సేమ్ టేస్ట్ అనమాట మా ఇన్లాస్ది కూడా. సో మేమేం చేసామంటే మెయిన్ బ్లౌజ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కుట్టించాము అండ్ శారీలో బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ కుట్టించాము. సో నేను మెయిన్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయించుకున్నానండి. ఐ షో యూ దాట్. సో ఇది బేబీ పింక్ అండ్ సిల్వర్ గోల్డ్ మిక్స్లో వచ్చింది కాబట్టి సో వీ వాంట్ టు గో విత్ బేబీ పింక్ అండ్ సిల్వర్ వర్క్ అనమాట. సో దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ ఎవర్. సో దీన్ని బీట్ చేసే బ్లౌజ్ ఇంకోటి వస్తుందని అనుకోను, బట్ దిస్ విల్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్. సో ఇఫ్ యూ కెన్ సీ, సపరేట్ క్లాత్ తీసుకుని బేబీ పింక్లోనే సిల్వర్ వర్క్ చేయించామండి ఇలా. సో దిస్ హ్యాస్ కమ్ వెరీ ట్రెండీ, వెరీ క్లాసీ అండ్ ద లుక్ ఇట్ హ్యాస్ గివెన్ వాజ్ రియలీ ఎక్స్ట్రాడినరీ అనమాట.
సో బ్యాక్ ఇట్లా వచ్చింది. అండ్ ఫ్రంట్ వచ్చేసి సేమ్ డిజైన్ టైప్లో వచ్చిందండి. అండ్ బ్యాక్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను బికాస్ ద వర్క్ వాజ్ రియలీ చాలా బాగుందన్నమాట. మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే యూ కెన్ టేక్ దిస్. నేను ఫొటోస్ పెడతాను. ఇది నేను హైదరాబాద్లోనే మా ఇంటి దగ్గరలో ఉన్న బొటిక్లోనే చేయించుకున్నానండి. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి శారీలో బ్లౌజ్ కదా, సో దీనికి ఎక్కువ హెవీ వర్క్ చేయకూడదన్నారు. మగ్గం వర్క్ హెవీ చేస్తే పట్టు విడిపోతుంది కొన్ని రోజులకి అని చెప్పారు. సో అందుకే సపరేట్ క్లాత్ తీసుకుని దాని మీద హెవీ వర్క్ చేయించాము. సో ఇదేంటంటే ఎంతైనా పట్టు చీరలు, పట్టు బ్లౌజ్, పట్టు హ్యాండ్స్ ఆ లుక్కే వేరు కదా. సో ఐ వాంట్ టు గో లైక్ దిస్ అనమాట. మినిమల్ వర్క్ అంటే సింపుల్ వర్క్, హ్యాండ్స్ ఎడ్జెస్లో అండ్ బ్యాక్ వచ్చేసి వర్క్ చేయించి జస్ట్ అక్కడక్కడ బుట్టీస్ ఇప్పించాము. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో నేను ఏదైనా ఒకటి కొనాలి, ఒకటి చేయాలి అంటే దాని గురించి చాలా 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 రీసెర్చ్ చేసి స్టడీ చేసి స్టెప్ తీసుకుంటాను. సో అలానే ఈ 2 బ్లౌజెస్ డిజైన్స్ ఫైనల్ చేయడానికి చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకున్నానండి. సో ఫైనల్లీ ద అవుట్పుట్ వాజ్ చాలా హ్యాపీ, మంచిగా వచ్చింది. సో ఈ బ్లౌజ్ అయితే ఇప్పటి వరకు వేసుకోలేదు. సో మెయిన్ బ్లౌజ్ అదని చెప్పాను కదా, సో అది వేసుకున్నాను కాబట్టి ఇది ఇంకా వేసుకునే టైం రాలేదు. సో ఇది ఫ్రంట్ కూడా ఇలా వచ్చిందండి. సో ద బుటీస్ ఇక్కడ ఇది జరీ, పట్టు జరీ వస్తుంది కాబట్టి ఇక్కడ బుటీస్ చాలా చిన్నగా ఇచ్చారు. బట్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా మాత్రం బుటీస్ కొంచెం పెద్దగానే ఇచ్చారు. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇది ధర్మవరం కంచిపట్టు శారీ. సో అదైతే అత్తయ్య గారు వాళ్ళు తీసుకుని నాకు పంపించారు బ్లౌజ్ కుట్టించుకోవడానికి. అండ్ నెక్స్ట్ మనం జ్యువెలరీలోకి వెళ్ళిపోదాం. సో ఆ బ్యూటిఫుల్ శారీకి వీ హ్యావ్ పెయిడ్ అప్ వెరీ బ్యూటిఫుల్ వైట్ స్టోన్ జ్యువెలరీ అనమాట. సో ఇది బేగం బజార్లో తీసుకున్నామండి. ఇది సెట్ పలంగా ఇట్ రియలీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. అసలు ఆ రోజు వన్ ఆఫ్ ద హైలైట్స్ అంటే ఇది కూడా. చాలామంది డైమండ్స్ అని అడిగారు, కాదండి సీజెట్సే, బట్ ద క్వాలిటీ వాజ్ వెరీ నైస్. సో ఎవరికైనా వెడ్డింగ్ షాపింగ్ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రిఫరబుల్లీ బేగం బజారే వెళ్తారు. బట్ ద కలెక్షన్ అయితే చాలా బాగుందండి. నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను, నాకు కూడా వేసుకోవాలనిపిస్తుంది. సో యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ దిస్ లుక్స్. ఇది నెక్లెస్ అయితే దీనికి లాంగ్ హారం కూడా సేమ్ ప్యాటర్న్ అన్నమాట. సో చూడండి హౌ బ్యూటిఫుల్ ఇది. అసలు ద షేప్, ఆ యూ షేప్ అనేది ఏదైతే వస్తుందో అక్కడే జ్యువెలరీ చాలా క్లిక్ అయిపోతుందండి. సో నేను ఇలాంటి యూ షేప్ ఉన్న సెట్ చూడాలని అనుకున్నాను. సో నా టేస్ట్కి నచ్చినట్టే దొరికింది అక్కడ కూడా. కొంచెం వెనక్కి పెట్టి చూపిస్తాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. అండ్ దీనికి ప్రిఫరబుల్లీ మ్యాచింగ్ వడ్డానమే తీసుకున్నామండి. ఈ రూబీస్ మాకు పింక్ శారీ కదా, సో రూబీసే ఉండాలని చూసాము. సో ఈ రూబీస్ అండ్ సీజెట్స్లోనే ఈ బ్యూటిఫుల్ పీకాక్స్ అనమాట. పెద్ద లోటస్ వచ్చి బ్యూటిఫుల్ పీకాక్స్ వచ్చినాయి. చాలా బ్యూటిఫుల్ ఉండింది అసలు అది. సో ఇఫ్ యూ కెన్ సీ, సో ఈ జ్యువెలరీకి ఇయర్ రింగ్స్ కూడా పీకాక్ డిజైన్తోనే వచ్చిందండి. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ అనమాట. దీని మీదకి గాజులు కూడా కావాలని సీజెట్స్లోనే తీసుకున్నాము. సో ఇట్ హ్యాస్ గోల్డ్ మిక్స్, గోల్డ్ సీజెడ్ అండ్ రూబీస్ అనమాట. నెక్స్ట్ అయితే లేడీస్కి మోస్ట్ ఫేవరెట్ నా గోల్డ్ చూపించబోతున్నాను. సో ఎవరికి ఇష్టం ఉండదండి బంగారం అంటే. నాకు అత్తయ్య గారు వాళ్ళు పెట్టిన జ్యువెలరీ చూపిస్తాను.
ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇది గోల్డ్ నెక్లెస్ అండి, అన్ని లక్ష్మీదేవి కాసులు, లక్ష్మీదేవి ప్రింట్ అనమాట ముద్రలో, అండ్ పెద్ద లక్ష్మీదేవి డాలర్ వచ్చింది. దిస్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ అనమాట, చాలా నచ్చింది. సో సెలెక్షన్ వచ్చేసి మా ఆడపడుచుదే అనమాట. నెక్లెస్కి సెట్ అయ్యేటట్టే పాపిడి పింద తీసుకున్నారు. సో దిస్ ఈజ్ దాట్ బ్యూటిఫుల్ పాపిడి పింద అనమాట, వాళ్ళు నాకు ఎంగేజ్మెంట్కి పెట్టింది. ఇవి రెండు పెట్టుకుంటేనే చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి, ఇంకేం అవసరమే లేదు. ఇది కూడా వేసుకొని చూపిస్తా. మోస్ట్ బ్యూటిఫుల్ అనమాట, వెరీ బ్యూటిఫుల్. నెక్లెస్ కూడా పెట్టుకొని చూపిస్తున్నా అండి. సో ఇలా వచ్చింది, ఎంత బాగుంది కదండి, అసలు చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఇన్ లాస్ గిఫ్ట్ కదా, సో లైఫ్ టైం మెమరీ ఉంటుంది ఇది. ఇంకొకటి ఏంటంటే, నాకు అమ్మమ్మ పెళ్ళికని ఇయర్ రింగ్స్ గిఫ్ట్ చేసింది. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అండి. ఇది నేను ఇక్కడే హైదరాబాద్లో తీసుకున్నాను, లలిత జ్యువెలరీలో. సో ఇది మోడల్ కూడా చాలా బాగుంది, మీకు యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను. చాలా కొత్తగా ఉందండి. జుమ్కీస్ ఎవర్ గ్రీన్, కానీ ఆ జుమ్కీస్లో కూడా డిజైన్స్ ఉండాలి కదా. సో ఈ డిజైన్ ఎలా అంటే, పైన ఇది వచ్చింది, తర్వాత మీకు ఎలాగా మిడిల్లో ఉన్నది పల్లకిలో పెళ్లి కూతురు, కింద జుమ్కి, చాలా బ్యూటిఫుల్ ఉందండి ఇది కూడా. రింగ్స్ కూడా కపుల్ రింగ్స్ అనే చూసామండి. సో ఈ డిజైన్ మ్యాట్ ఫినిష్ అండ్ గోల్డ్ ఫినిష్ వచ్చి మిడిల్లో 1 స్టోన్ వచ్చింది. సో తనది కూడా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరి రింగ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి తన రింగ్ నా దగ్గర లేదు. సో ఇదన్నమాట లుక్. సో నేను గోల్డ్ వెయిట్ అంటే నెక్లెస్ ఒకటే చెప్పాను కదా, నెక్లెస్ 42 గ్రామ్స్ పడింది. మాంగ్టికా ఇది పాపిడి పిండి 8 గ్రామ్స్ పడిందండి. అండ్ ఈ జ్యువెలరీ బుట్టలు అయితే 22 గ్రామ్స్ పడినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఫియాన్సీ వేసుకున్న సూట్ అండి. సో ఇదేంటో చాలా పెద్దగా ఇచ్చాడు. సో మేము ఇది జాపనా నుంచి తీసుకున్నాము, జాపనా షోరూంలో. సూపర్ ఉందండి, సూపర్, సచ్ ఎ జెంటిల్మెన్ లుక్ ఇచ్చింది, చాలా బాగుందన్నమాట. మా ఆయన హైట్ ఉంటాడు కాబట్టి ఇంకా బాగుంది. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ సూట్ ఎవర్ అనమాట. అసలు చాలా తిరిగామండి, చాలా షోరూమ్స్ తిరిగాము, మా అన్నయ్య కూడా ట్రై చేసాము, బట్ ఏది కూడా నచ్చట్లేదు. అండ్ తన షాపింగ్ ఎప్పుడంటే ఎంగేజ్మెంట్కి 2 days ఉందనగా. సో మాకైతే ఎక్కడ ఆప్షన్స్ దొరకట్లేదు, ఏది నచ్చట్లేదు, నచ్చినా అంత సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. ఏదైనా నచ్చితే ఎక్స్ట్రీమ్లో నచ్చాలి కదా, సో ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. సో నా ఇంట్రెస్ట్ అంతా సూట్ అని ఉండింది, తను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఫైనలీ ఏంటంటే ఇది నచ్చింది బాగా. సో సెలెక్షన్ అయితే నాదే అండి. అండ్ it looks very beautiful, like he's really లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ అండ్ స్మార్ట్ అనమాట. ఆ డ్రెస్లో ఎంగేజ్మెంట్ ట్రైలర్ వస్తే నేను పోస్ట్ చేస్తాను. సో అప్పటి వరకు ఎంగేజ్మెంట్ టీజర్ చూడండి. ఈలోపు ఈ వ్లాగ్లో నేను ఎంగేజ్మెంట్ రిలేటెడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు చూడొచ్చు. సో అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫంక్షన్ హాల్. సో మేము కేపీహెచ్బిలో శ్రీకన్య బ్యాంకెట్స్ బుక్ చేసాము. సో అదైతే మా ఫియాన్సీ సెలెక్షనే. సో చాలా అంటే చాలా బాగుందండి. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ఫంక్షన్స్ నియర్ బై కుకట్పల్లి, సో యూ కెన్ గో ఫర్ శ్రీకన్య. డెఫినెట్లీ రికమెండెడ్ అనమాట, బికాస్ ద అంబియన్స్ వాజ్ రియలీ నైస్ అండ్ ద మేనేజ్మెంట్ ఈజ్ రియలీ నైస్ అండ్ ఫుడ్ టేస్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ అనమాట, చాలా బాగుంది. అసలు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఇందులోనే, వ్లాగ్ ఎండింగ్లో. సో మేము పెట్టిన ఐటమ్స్ శ్రీకన్య ఫుడ్ మీరు చూడాలనుకుంటే అక్కడ చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్స్ అనమాట. డెకరేషన్ వచ్చేసి 1.5 month నుండి చూసామండి ఏ డెకరేషన్ అని. బట్ మాకు అసలు ఏది నచ్చట్లేదు. లాస్ట్ మినిట్లో నేను ఇది ఫైనల్ చేశాను. ముఖేష్కి చూపిస్తే తను కూడా చాలా నచ్చింది అన్నారు. సో ఇంకా ఇదే ఓకే చేసామన్నమాట. సో ఆ డెకరేషన్ లుక్ ఉందండి, దట్ వాస్ సో క్లాసీ అనమాట. చూస్తే మీకే అర్థమవుతుంది సో ఎంత బ్యూటిఫుల్గా చేశారో. ఆ డెకరేషన్ వాళ్ళు కూడా ఎంకే ఈవెంట్స్ మేనేజ్మెంట్ అని ఇన్ హౌసే అంట. సో శ్రీకన్యలోనే ఇన్ హౌస్గానే చేస్తారు. సో వాళ్ళు బయట కూడా చేస్తారంట ఏమైనా ఈవెంట్స్ ఉంటే. సో నేను వాళ్ళ నంబర్ అండ్ నేమ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరికైనా అవసరం అయితే యూ కెన్ కాంటాక్ట్ దెమ్. బట్ నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ విత్ డెకరేషన్ ఐటమ్ అయితే 100 out of 100 ఇస్తానండి. అండ్ నెక్స్ట్ ఒకటి సర్ప్రైజ్ ఎలిమెంట్ అని ప్లాన్ చేసామండి. ఇట్స్ నాట్ జస్ట్ సర్ప్రైజ్ బట్ ఆడియన్స్కి సర్ప్రైజ్ అనమాట. ఈ మధ్య పెడుతున్నారు కదా స్పెషల్ ఎఫెక్ట్స్ విత్ డ్రై ఐస్ అని. సో రింగ్ కాన్సెప్ట్ అని చెప్పి రింగ్ మూవ్ అవుతూ వస్తే హార్ట్ షేప్లో ఫాగ్ వస్తుంది అనమాట డ్రై ఐస్తో. సో ఆ డెకరేషన్లో ఆ మూమెంట్లో మా ఇద్దరికి అంత బ్యూటిఫుల్ మెమరీ అంటే అసలు నిజంగా అది ఇంకా కళ్ళ ముందే ఉంది. అండ్ మేబీ లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా అది అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వర్త్ ద ఈవెంట్ అండి. అంటే ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అవసరమా అనుకోవచ్చు, కానీ మనం ఒక మూమెంట్ చేసుకుంటున్నామంటే ఈవెంట్ చేసుకుంటున్నామంటే దాట్ షుడ్ లాస్ట్ ఫర్ ఎవర్ కదా. సో స్పెషల్లీ పెళ్ళి అంటే ఇంకా బాగా చేసుకోవాలి అని ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండుద్ది కదా. సో అలానే నాకు ముఖేష్కి కూడా ఉండింది. ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ. అందరు చిన్న పిల్లలు అనమాట, ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా ఫోన్లు పట్టుకొని వీడియోస్ తీసుకుంటుంటే ఆ ఫీల్ చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. సో వాళ్ళు కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫోటోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫోటోగ్రఫీ కూడా నేను యూట్యూబ్లో వాళ్ళ వర్క్ చూసి నచ్చి నేను కాంటాక్ట్ అయ్యాను అనమాట. విఎస్ ఫోటోగ్రఫీ అని, వి స్టూడియో ఫోటోగ్రఫీ. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను కింద ఇస్తాను. మా ట్రైలర్ టీజర్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు నచ్చితే వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. రిటర్న్ గిఫ్ట్స్ అండి. సో ఇది ఒక మంచి కలెక్షన్ ఉన్న రిటర్న్ గిఫ్ట్ స్టోర్ అనమాట. నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా పోస్ట్ చేస్తాను, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ ఈ ఐటమ్ వాళ్ళ దగ్గర లేదు, నేను జస్ట్ ఫోన్లో నాకు ఇది కావాలండి అని చూపించి అడిగాను అంతే. సో విదిన్ 2 days నాకు అరేంజ్ చేశారు వాళ్ళు ఈ ఐటమ్ అనమాట. మమ్మీకి నాకు ఒకసారి నార్మల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసాము ఈ ఐటమ్. సో మాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ జస్ట్ లైక్ డ్రై ఫ్రూట్ బాక్స్, ఎలా అయినా వాడుకోవచ్చు, మల్టీపర్పస్ బాక్స్. సో ఇది డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదంటే పూజ దగ్గర పసుపు కుంకాలు వేసుకోవచ్చు, లేదంటే గర్ల్స్ జుమ్కీస్ లాంటివి ఏమైనా పెట్టుకుని మేకప్ ఐటమ్స్ ఏమైనా కలెక్షన్స్ జ్యువెలరీ పెట్టుకోవచ్చు. సో మెడిసిన్స్ పెట్టుకోవచ్చు, వాట్ నాట్. సో ఏమైనా పెట్టుకోవచ్చు అండి. సో మల్టీపర్పస్ బాక్స్. అండ్ ఈ సిల్వర్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండింది, చాలా రాయల్, చాలా బ్యూటిఫుల్. అండ్ ఈ డిజైన్ కూడా చాలా నచ్చింది. ఇంక ఇదే కావాలి అంటే పాపం గిఫ్ట్ షాప్ ఆయన తెప్పించారు. దీని ఎంఆర్పి వచ్చేసి 230 అలా ఉంది, బట్ బల్క్లో తీసుకున్నాం కాబట్టి తగ్గింది. సో మీకు కూడా ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ కావాలి అంటే డెఫినెట్గా యూ కెన్ ట్రై దెమ్. ద రిటర్న్ గిఫ్ట్స్ షాప్ పేరే ద రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. నిజాంపేట్లో ఉందండి. అండ్ నెక్స్ట్ థింగ్, అమ్మాయిలకి అందం చాలా ఇంపార్టెంట్ కదా. సో పెళ్ళి అంటే ఫేషియల్స్ చేయించుకోవాలి, మేకప్ సెట్ చేయించుకోవాలి, హెయిర్ స్టైల్స్ చూసుకోవాలి, శారీ కట్టుకోవాలి. సో ఇదంతా ఒక బిగ్గెస్ట్ పార్ట్ అనమాట. సో నాకైతే ఆల్రెడీ బ్యూటీ మీద చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఎప్పటి నుంచో నాకు మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ కాలేజ్ డేస్ నుంచి ట్రై చేస్తూ ఉండేదాన్ని కాబట్టి సో ఐ వాజ్ కంఫర్టబుల్ అనమాట. సో నా మేకప్ నేనే చేసుకున్నాను, హెయిర్ స్టైల్ నేనే చేసుకున్నాను. శారీ అయితే మా సిస్టర్ హెల్ప్ చేసింది. సో అప్పుడు సో అలా శారీ కూడా బాగా సెట్ అయింది. ఫేషియల్ వచ్చేసి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అనమాట. ఫేషియల్ ఆంటీ వాళ్ళు మా ఇన్లాస్ నన్ను చూడ్డానికి వస్తారు కదా మా ఇంటికి. సో అప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఫేషియల్ వేయించుకున్నానండి.
ఎలా అంటే అసలు నా ఫేస్‌లో ఉన్న అందం అంతా పోయింది. చాలా అసలు అదొక వియర్డ్ లుక్ వచ్చిందన్నమాట. అంతా వైట్‌గానే ఉండింది కానీ, ఆ బ్రైట్‌నెస్ ఏంటో అసలు చాలా డిఫరెంట్ అయిపోయింది. నా ఫేస్ లాగా అనిపియలేదు నాకు. సో, అందుకే మేకప్ వద్దు అని డిసైడ్ అయ్యాం బయట వాళ్ళని. అండ్ ఆ టైంలో స్ట్రెస్ ఎందుకు అన్నట్టు వెళ్ళి డెమో కూడా ఏపించుకున్నాము. నియర్ బై మంచి బ్రాండెడ్ మేకప్ బ్యూటీ సెలూన్‌లోనే. బట్ వాళ్ళు వేసేది హెవీ ఉంటుంది. సో, నా స్కిన్‌కి, నా ఫేస్‌కి చాలా ఆర్టిఫిషియల్ లుక్ వచ్చేస్తుంది. సో, మాకంత నచ్చలేదనమాట. సో, ముఖేష్ కూడా వద్దు అని చెప్పారు. ఎప్పుడు నువ్వు వేసుకునేదే బాగుంటుంది. సో, అలానే వేసుకో అని చెప్పారు. సో, అందుకని నేనంతా కలర్ బార్‌లో వన్ బ్రాండ్ ఐటమ్ అన్నట్టు మంచి బ్రాండ్లో మంచి బ్రైడల్ లెవెల్లో తీసుకోవాలి అని చెప్పి మ్యాక్ నాకు డెమో వేసి చూసారు. మ్యాక్ అస్సలు సెట్ అవ్వలేదు నాకు. సో, అందుకే నేను మ్యాక్ ఇగ్నోర్ చేశాను. సో, కలర్ బాల్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో, ఆల్రెడీ నేను అది డెమో వేయించుకుంటే చాలా అంటే ఇట్ జస్ట్ కెప్ దట్ న్యాచురల్ అనమాట. నా స్కిన్ టోన్ నా స్కిన్ ఎక్కడ ఫేడ్ అవ్వకుండా నా స్కిన్లో కలిసిపోయేలాగా అంత బ్యూటిఫుల్గా ఉండింది ప్రోడక్ట్. సో, నేను ఒక కలర్ బార్ మొత్తం నా ప్రోడక్ట్స్ అన్నీ నా ఎంగేజ్మెంట్ లుక్ ఎలా చేసుకున్నా, సో ఇవన్నీ నేను ఒకసారి ఒక వీడియో చేస్తాను సపరేట్గా. బట్ కలర్ బార్ ప్రోడక్ట్స్ అయితే ఐమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండి. చాలా బాగా సెట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ అంటారా, ఫేషియల్ నేను చేయించుకోలేదండి అసలు. ఐ డోంట్ వాంట్ టు డేర్ అనమాట. సో, నేను రోజు చేసే స్కిన్ కేర్ రొటీనే నాకు సరిపోతుంది అనిపించింది. సో, మంచిగా నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుని అప్పుడప్పుడు స్క్రబ్స్, ఫేషియల్స్ లాంటివి ఇంట్లో మనం చేసుకునే ఫేస్ ప్యాక్స్ అవి చేసుకుంటే సరిపోతుంది అనిపించింది. సో, అలా నేను ఒకటి తీసుకున్నానండి. నార్మల్ ఫేషియల్ కిట్స్ ఉంటాయి కదా, సమ్ న్యాచురల్ ఎసెన్స్ సంథింగ్ ఒక బ్రాండ్ మీద ఒక ఫేషియల్ కిట్ వచ్చింది. ఆ టైంలో అయితే యూజ్ చేశానండి. అది చిన్న కిట్ 3 యూజెస్కి వస్తుంది అన్నారు. సో, నేనైతే ఆ టైంలో 2 డేస్ గ్యాప్లో ట్వైస్ చేశాను. సో, అది చేసినప్పుడైతే చాలా బాగా అనిపించేది లుక్. సో, ఎంగేజ్మెంట్ రోజు కూడా చేశాను. సో, మీరు చూస్తే లెహెంగాలో ఉన్నప్పుడు అయితే నేను మేకప్ వేసుకోలేదు, లిప్స్టిక్ తప్ప. అండ్ శారీ మార్చుకున్నప్పుడు మాత్రం మేకప్ వేసుకున్నాను. సో, బోత్ ద లుక్స్ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. సో, లెహంగా మీద ఉండే లుక్ న్యాచురల్ లుక్ ఉంటుంది అండ్ శారీ మీదకి మేకప్ ఉంటుంది. నాకు టైం సరిపోలేదండి, చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ అప్పటికి ముఖేష్ వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ నాదే లేట్. అమ్మాయి అంటే తెలిసిందే కదా. సో, రెడీ అవుతానే ఉంటాము. సో, అలా టైం పట్టేసింది నాకే. ఎలా అయితే వెళ్ళి పూజలో కూర్చున్నాము. తర్వాత శారీ చేంజ్ చేసుకునేటప్పుడు కూడా అబ్బాయిలు జస్ట్ ఇలా సూట్ వేసుకుని వచ్చేస్తారు. అమ్మాయిలు శారీ వేసుకోవాలి, జడ వేసుకోవాలి, జ్యువెలరీ పెట్టుకోవాలి, మేకప్ వేసుకోవాలి. ఇన్ని 10 మినిట్స్లో అంటే ఎలా అవుద్ది చెప్పండి. అప్పుడైతే మామూలుగా హడావుడి పెట్టలేదు. ప్రతి ఒక్కరు అందరూ ఇంకా సాయి కమాన్ అనే అనేవాళ్ళు. ఇంకా నేను ఎంతకి రావట్లేదు, అప్పుడు కూడా లేట్ అయిపోతుంది అని చెప్పి ఏమని చెప్పారంటే మా అన్న వాళ్ళు, పంతులు లేసి వెళ్ళిపోతున్నారు, ఆయన ఎంగేజ్మెంట్ చేయరంట, నువ్వు ఇంకా రాకపోతే మానేసే అన్నట్టు బెదిరించారు అనమాట. ఇంకప్పుడు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. జస్ట్ మస్కారా ఐలైనర్ పెట్టుకోలేదు. సరే అని చెప్పి ఇంకా అలానే వెళ్ళిపోయాను. బట్ దట్ లుక్ ఆల్సో చాలా బాగుండింది. ఫైనలీ అసలు మన వెడ్డింగ్కి, మన ఎంగేజ్మెంట్కి మన చేసుకున్న ఓన్ మేకప్, ఓన్ హెయిర్ స్టైల్, ఓన్ స్టైలింగ్, దాంట్లో ఉండే సాటిస్ఫాక్షనే వేరండి. సో, ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. సో, అలా అంతా చాలా బాగా జరిగిందండి. ఎవ్రీథింగ్, శారీ దగ్గర నుంచి భోజనాల వరకు అన్నీ బ్లాక్ బస్టరే అయినాయి. అండ్ నెక్స్ట్ ముఖేష్కి మేమేం పెట్టామని అనుకోవచ్చు కదా. సో, ముఖేష్కి మేము ఎంగేజ్మెంట్కి బ్రేస్లెట్ పెట్టాము. సో, అది మోడల్ కూడా నేను మీకు ఇక్కడ ఫోటో పెడతాను, నా దగ్గర లేదు కాబట్టి. అండ్ కేక్ వచ్చేసి బ్రౌన్ బేర్లో ఆర్డర్ ఇచ్చానండి. సో, దే డెలివర్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ టేస్ట్ అనమాట. సో, నేను స్టెప్ కేక్ అడిగాను అండ్ కపుల్ థీమ్లోనే. అండ్ కేక్ ఆల్సో చాలా బాగా ఉందన్నమాట. మెహందీ అయితే రాజ్ మెహందీ ఆర్టిస్ట్ వాళ్ళు పెట్టారండి. చాలా ఓపిక్గా పెట్టారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను.
నాకు ఇన్‌లాస్ తీసుకొస్తారు కదండీ! ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ నాకు తెచ్చిస్తారు కదా వాళ్ళు. సో, అందులో ఒక బ్యూటిఫుల్ యాస్పెక్ట్ ఏంటంటే, మా ఆడపడుచు నా కోసం ఒక బార్బీ డాల్ చేసింది. సో, ఆ బార్బీ డాల్ అంతా ఎలా అంటే చాక్లెట్స్‌తో ఫిల్ అయ్యి ఫ్రాక్ లాగా వస్తుందనమాట బార్బీకి. సో, అదైతే చాలా స్వీట్ అండ్ అందులో వాళ్ళ హార్డ్ వర్క్ వెనకాల నా మీద ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్స్ అవన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, వ్లాగ్ మీకెలా అనిపించింది చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఏం కంటెంట్ మీద నేను చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. సో, నేను దాని మీద వర్క్ చేస్తాను. సో, మోస్ట్లీ తెలుగులో చేయడానికే ట్రై చేస్తానండి. సో, చిన్న చిన్న బ్యూటీ వీడియోస్ అయితే కొంచెం ఇంగ్లీష్‌లో పెట్టాలనుకున్నాను. ఎందుకంటే ఎక్కువ మందికి హెల్ప్ అవ్వాలనే ఇంటెన్షన్‌తోనే నేను ఇంగ్లీష్‌లో చేస్తున్నానండి. సో దాట్ ఆల్ ఓవర్ యూత్ కనెక్ట్ అవుతారు అని. అంతేగాని తెలుగులో చేయకూడదని కాదు. సో ఏదైనా ఇంపార్టెంట్ వీడియో లైక్ మీకు తెలుగులో కావాలి అని అనిపిస్తే కమెంట్స్‌లో చెప్పండి. సో ఐ విల్ డెఫినెట్లీ డూ స్పెసిఫిక్ వీడియో ఆన్ తెలుగు. ఇప్పటి నుంచి నాకు వెడ్డింగ్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి దాని మీద నేను వ్లాగ్ చేస్తానండి. సో ఎంగేజ్మెంట్ చేసే టైంకి నాకు యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నాకు వ్లాగ్కి కావాల్సినట్టు నేనేం షూట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు అన్నీ ఉన్నవి తీసుకొచ్చి చూపిస్తున్నాను అంతే. సో నెక్స్ట్ టైం నుంచి నేను వ్లాగ్ కావాల్సినట్టు నేను కంటెంట్ చూసుకుంటాను. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ముతారలే ఎగిరాలే నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే సగమాయే ప్రాయమే కదిలేను పాదమే పడసాగే ప్రాణమే తన వెనకే మోహాలనే మీరేంతలా ఇలా మోమాటమే ఇక వీడేనులే ఇప్పుడే కమయ్యే తారలే తెగిరాలే నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే కదలడమే మరిచెనుగా కాలాలు మిమ్మే చూసి అనకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి హెచ్చటకు ఏమో తెలియదుగా అడగని లేని చెలిమిదిగా పెదవులకేమో అదే పనిగా నిమిషములేవే విడివిడిగా సమయాలకే సెలవే ఇక పేరులేనిది ప్రేమ కానిది ఓ కదే ఇదే కదా ఇప్పుడే కమయ్యే కమయ్యే
వదలని చినుకై సంద్రాన్ని కలవని నదులై పరిమితి లేని ప్రణయమే ఎంత అందం అసలు కొలవ కాలం మునిగి తేలదేహాలే తుదకు తెలియని దూరం మరిచి కలిసెలే స్నేహం ముగిసేటి గమ్యమెలేని పయనమిదే మురిసేటి అడుగులతోనే